ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సుదీర్ఘంగా తన 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత శ్వేతపత్రం అంటూ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మీద. అండ్ ఇంతవరకు వాళ్ళు ఏం చేశారు అనే దాని మీద చాలా సుదీర్ఘంగా. ఇందులో కొన్ని విషయాలు క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఆఫ్‌కోర్స్ క్లియర్ చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తా, లేదంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను కాబట్టి ఇక నిరుద్యోగ భృతి అవసరం లేదు అన్నది. ఇచ్చారో లేదో రాష్ట్రం అందరికీ తెలుసు. నెక్స్ట్ ఆడబిడ్డ అనేది 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తా అన్నారు. ఇవ్వలేదు. దానికి చంద్రబాబు గారి దగ్గర సమాధానం, గత ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తానేంది కదా, వాళ్ళు రద్దు చేశారా? మద్యపాన నిషేధం అన్నారు కదా, మద్యపానాన్ని నిషేధించారా? లేదు కదా. మరి ఇది నాది అదే పరిస్థితి అన్నట్లు చెప్పారు. చెప్పగానే ఆ రెండు ఇంకా ఇవ్వలేనని చెప్పారు. అండ్ అక్కడితో ఆగకుండా తాను ఏమీ సరిగ్గా ఇవ్వలేదంటే అన్నీ చేశాను, ఇక అన్నీ చేయడం నా గొప్పతనం, ఇక మిగిలినవి చేయలేకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు పరిపాలించడమే కారణం అని చెప్పి చెబుతూ వచ్చారు. ఉద్యోగుల విషయంలో కూడా మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అవి రీచ్ అవ్వలేమని చెప్పి క్లియర్గానే చెప్పారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన చాలా విషయాలు ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50 ఏళ్ళకే పింఛన్ అని చెప్పారు. అండ్ తల్లికి వందనం మొదటి సంవత్సరం ఇవ్వలేదు. దీపం పథకం కింద సిలిండర్లు, ఆ సబ్సిడీలు అంటూ అది అట్లనే సాగుతూ ఉంది. అన్నదాత సుఖీభవ అన్నది చంద్రబాబు గారు చెప్పింది ఒకటి, ఇస్తున్నది ఒకటి. సో ఓవరాల్గా సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలో అమలు చేసిన దానికి దరిదాపుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కారు లేదు అనేది ఆఫ్కోర్స్ కూటమి పార్టీలు కూడా అంగీకరించవచ్చు. బయటకు చెప్పలేకున్నా కూడా వాళ్ళు అంతర్గతంగా అయినా వాళ్ళ మనస్సాక్షి ప్రకారమైన అంగీకరించవచ్చు. అయితే ఇక్కడ ఎవరికైనా అనిపించేది ఏంటి అంటే, కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం అని చెప్పి రిలీజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేశారు. ఎందుకు అని అంటే తన ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంది. తన ప్రభుత్వం మాటిచ్చి చాలా విషయాలు ఎగ్జిక్యూట్ చేయలేకపోతుందన్న విమర్శలు ఉన్నాయి. దానికి సమాధానం కావాలి. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సమాధానం ఇవ్వడమే కాకుండా సంక్షేమ పథకాలను ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళకు కూడా కన్విన్సింగ్గా సమాధానం కావాలి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు తాను మాటిచ్చిన దాని ప్రకారం అమలు చేయడం లేదు అని ఆ వర్గాలను కూడా సాటిస్ఫై చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ శ్వేతపత్రాలంటూ మీడియా ముందుకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అంటే ఇక్కడ ఇంకో క్లియర్ కట్గా కనిపిస్తున్న విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కని విని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అటువంటిప్పుడు ఒక్క సంక్షేమ పథకాలనే పూర్తిగా నమ్ముకుంటే మన నావ కూడా మునిగిపోతుంది అని చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారా? అందుకని చెప్పి సంక్షేమ పథకాలు తాను మాటిచ్చిన ప్రకారం కూడా అమలు చేయడానికి సిద్ధంగా లేరా? సంక్షేమ పథకాల కోసం దాని మీద పెట్టే ఖర్చు తన ప్రభుత్వం అద్భుతంగా చేస్తుంది అనే ప్రచారం కోసం అండ్ వైసీపీ మీద, జగన్ మీద పూర్తి నెగటివ్ ప్రచారానికి ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో, ఎక్కడెక్కడ ఈ డబ్బు ఖర్చు పెట్టచ్చో ఆ దిశగా తానేమైనా ప్రణాళికలు రచించి అమలు చేస్తూ ఉన్నారా? మనం తీసి పడేయలేం. చంద్రబాబు నాయుడు గారేమి ఆషామాషి రాజకీయ నేత కాదు, తానేమీ రాజకీయాలకు కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఎందుకు ఓడిపోయారు అన్న సమాచారం ఖచ్చితంగా చంద్రబాబు గారి దగ్గర ఉండొచ్చు. అండ్ మనం అన్ని సంక్షేమాలు చిత్తశుద్ధితో అమలు చేసినంత మాత్రం జనాలు మళ్ళీ పొలోమని మనకే ఓటేస్తారు అనే నమ్మకం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉండకపోవచ్చు. అందుకని చెప్పి జగన్ మీద, వైసీపీ మీద పూర్తిగా దుష్ప్రచారానికి మేము కూడా అంత ఖచ్చితంగా సంక్షేమ పథకం జగన్ అంతా ఇస్తూ ఉన్నాం, ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము అని రాష్ట్ర ప్రజానీకానికి చెప్పడం, జగన్ సంక్షేమ పథకం ఒకటే పరిమితమయ్యాడు, మేము డెవలప్మెంట్ మీద పూర్తిగా దృష్టి పెట్టాం
రాష్ట్రం నలుమూలలా మేము అభివృద్ధి మీద దృష్టి పెట్టాము అని చెప్పి చూపించుకోవడం కోసం కంపెనీలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, లక్షల కోట్లు అని చెప్పి ఈ ప్రచారం అండ్ తన ప్రభుత్వం అద్భుతంగా చేస్తోంది జగన్తో పోలిస్తే అని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ప్రచారం చేయించుకోవడం కోసం ఇట్లా మీడియాలో ఉన్నట్టు సోషల్ మీడియాలోను దానికి కూడా బాగానే ఖర్చు పెడుతూ ఉన్నారు. వీటన్నిటికీ మించి జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే సంక్షేమ పథకాలు అమలు చేయడం మొదలెట్టారు. అన్నీ అమలు చేసేశారు ఫస్ట్ సంవత్సరం రాగానే. సో దానివల్ల ప్రజల్లో ఇంకేది కొత్తదనం లేకుండా పోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా 27, 28లో ఒకటి 28, 29 ఆ సంవత్సరం లాస్ట్ 1 year 2 years వచ్చేసరికి కొన్ని కీలక సంక్షేమ పథకాలు ఏమైనా కనుక మళ్ళీ పట్టాలెక్కిస్తారా? 50 ఏళ్ళకే పింఛన్ అనే విషయాలు అయితే ఏముంది? మహిళలకు సంబంధించి ఒక మాట అన్నారు చంద్రబాబు గారు, ఇస్తామన్నాము కానీ దానికి ఏం చేయొచ్చు అనే ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తున్నాము అని. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు మహిళలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట తప్పారు అనే చర్చ వచ్చినప్పుడు P4 కింద వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నాం కదా, P4 కింద వాళ్ళని ఆదుకుంటూ ఉన్నాం కదా అని చెప్పి చెబుతూ వచ్చారు. కానీ తాజాగా మహిళలకు ఏం చేయొచ్చు అని చెప్పి మేము దాని మీద మరింత కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నాం, ఆల్టర్నేటివ్ గురించి ఆలోచిస్తున్నాము అన్నారు. బహుశా ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ మహిళల కోసం మరేదైనా కనుక పథకంతో ముందుకు వస్తారా? అప్పటికప్పుడు దాన్ని అమలు చేసి, అంటే ఒక ఫ్రెష్నెస్ అనేది జనంలో ఉండేటట్లు. ఇప్పుడు ఉద్యోగస్తులకు జగన్ గారు అధికారంలోకి రాగానే ఐఆర్ ఇచ్చేశారు, డిఏలు ఇచ్చారు, జీతాలు పెంచారు, కొన్ని వ్యవస్థలే క్రియేట్ చేశారు, సచివాలయ వ్యవస్థని. కానీ విని ఎరుగని రీతిలో చేశారు. 24 వచ్చేసరికి అంతా చెప్పబడిపోయింది. ఎక్కడ చూసినా నెగటివ్ ప్రచారమే కనిపించింది. వాళ్ళు చేసిన మంచిని పాజిటివ్ ప్రచారం చేసుకుందామంటే ఎన్నిసార్లు అదే మాట చెబుతారు అనే దగ్గరకు వచ్చేసారు జనం కూడా. అది ఇవన్నీ మరి బేరీజ్ వేసుకునే చంద్రబాబు నాయుడు గారు విడతల వారీగా ఉద్యోగులకు కానీ, విడతల వారీగా ప్రజలకు కానీ ఏదో ఒకటి చేయబోతూ ఉన్నారా? సో అందుకని చెప్పి కాసింత టైం తీసుకోబోతూ ఉన్నారా? అంటే ఇప్పుడు కదా జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసిపోయారు, మేము గాడిన పెట్టాము అని చెప్పి, అదిగో 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిన తర్వాత అదిగో మేము గాడిన పెట్టాం కాబట్టి, సంపద సృష్టించాం కాబట్టి ఇప్పుడు ఈ సంక్షేమాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నాం, అదిగో రాష్ట్రానికి మేము ఈ పని చేయగలుగుతున్నాం, ఈ విధమైనటువంటి ఎలివేషన్స్ ఖచ్చితంగా ఇచ్చుకుంటారు, మీరు చూస్తూ ఉండండి. బట్ ఏది ఏమైనా సంక్షేమ పథకాలు అన్నీ ఇవ్వడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద జనం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు అని చెప్పి ఒక బలమైన అభిప్రాయానికి ఇప్పుడు రాలేమేమో. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని ప్లాన్లు ఖచ్చితంగా వేసుకొని ఎన్నికల వరకు, ఎన్నికలు ఎదుర్కొనే దగ్గరకు వస్తారు. సరే, అల్టిమేట్గా ప్రజలు అవన్నీ నమ్ముతారా నమ్మరా? ఎందుకంటే ఇప్పుడు 2014లో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా? 2019 ముందుకు వచ్చేసరికి ఏదో కొంతమందికి ఇచ్చారేమో, ఏదో అట్లా నామకే వస్తే ఎన్నికల ముందు. మళ్ళీ 2024 వచ్చేసరికి మళ్ళీ అదే హామీ ఇస్తే ప్రజలు నమ్మినారా? నమ్మి ఓట్లు వేశారు అనుకుంటే మరి ప్రజలు ఏదైనా నమ్ముతారు ఎన్నికలు వచ్చేసరికి. తాత్కాలికంగా అప్పుడు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేస్తారని చెప్పి భావిస్తే చంద్రబాబు నాయుడు గారి ప్లాన్లు వర్కౌట్ అవ్వచ్చు. లేదు అంటే జనాలు మరో విధంగా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారి నావ మునగచ్చు. సో రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ వస్తుందిలేండి, ఎవరి విధానం ఏంటి, ఎవరి ఆలోచన ఏంటి అని.